ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్ చూస్తాం గైస్. రెండో రోజు లాభాల ర్యాలీ. అంటే సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉందన్నమాట. సెన్సెక్స్ 568 పాయింట్లు పైకి ఉంది. నిఫ్టీ 172 పాయింట్లు పైకి ఉంది. దట్స్ గ్రేట్ గైస్. 2 రోజులు లాభాల్లో ఉందన్నమాట. డాలర్ వచ్చేసి ₹92.40 ఉంది, కానీ డాలర్ ప్రైస్ మాత్రం ఏం తగ్గలేదు. ఎఫ్ఐఐ విక్రయాలు ₹4,741 కోట్లు. డిఐఐ కొనుగోళ్లు ₹5,225 కోట్లు. వరుసగా రెండో రోజు దేశీయ సూచీల లాభాల ర్యాలీ కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో లోహ వాహన షేర్లు రాణించడం కలిసొచ్చింది. సెన్సెక్స్ 76,000 పాయింట్ల ఎగువన ముగియగా నిఫ్టీ 23,600 పాయింట్లకు చేరువైంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 92.4 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడచమురు 2.9% లాభంతో $103 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, ఐరోపా సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మంచిగా లాభాల్లో ముగిశాయంట. ఆసియాల మార్కెట్లు ఏమో మిశ్రమంగా ముగిశాయంట. అండ్ డాలరు అయితే 92.4% అయింది. అండ్ బ్యారెల్ బ్రెంట్ ముడిచెమురు 2.9తో లాభంతో $103 వద్ద ట్రేడ్ అవుతుందంట. దట్స్ గ్రేట్. అండ్ బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ ₹2.73 లక్షల కోట్లు పెరిగి ₹433.3 లక్షల కోట్ల అంటే $4.69 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. సెన్సెక్స్ ఉదయం 324 పాయింట్ల క్రితం ముగింపు 75,502.85 లాభంతో 75,826.68 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తదుపరి ఆరంభ లాభాలను కోల్పోయి 75,324.73 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ పుంజుకున్న సూచి 76,306.26 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరింది. చివరకు 567.99 పాయింట్ల లాభంతో 76,070.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 172.35 పాయింట్లు పెరిగి 23,581.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచి 23,346.60 నుంచి 23,656.8 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 21 రాణించాయి. ఎటర్నల్ 5.7%, టాటా స్టీల్ 4.41%, M&M 3.12%, BEL 2.39%, L&T 2.29%, భారతి ఎయిర్టెల్ 2.13%, మారుతి 1.88%, ఇండిగో 1.55%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.25%, యాక్సిస్ బ్యాంక్స్ 1.18% లాభపడ్డాయి. ఇవన్నీ లాభాల్లో పడ్డాయి గైస్. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్యుఎల్, టీసీఎస్ 1.37% వరకు నష్టపోయాయి. ఇవి చెప్పినవి నష్టపోయాయి. రంగాల వారి సూచీల్లో లోహ 2.81%, వాహన 2.05%, స్థిరాస్తి 1.79%, కామోడిటీస్ 1.69%, వినియోగ 1.54%, పరిశ్రమలు 1.54%, యంత్ర పరికరాలు 1.4%, టెలికాం 1.24%, బ్యాంకింగ్ 0.9% పెరిగాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫోకస్డ్ ఐటీ లాభపడ్డాయి. బీఎస్సీలో 2,360 షేర్లు లాభపడగా 1,784
స్క్రిప్ట్లు నష్టపోయాయి. 198 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఇది గాయస్ స్టాక్ మార్కెట్ అప్డేట్. కొన్ని మధ్యలో హైలైట్స్ ఇచ్చారు, అవి కూడా చదివేద్దాం. మారుతికి ₹5,786 కోట్ల పన్ను నోటీసు. మారుతికి నోటీస్ వచ్చిందంట. వామ్మో, 5,786 కోట్ల పన్ను నోటీస్ అంట. ఆదాయపు పన్ను విభాగం నుంచి ₹5,786.4 కోట్ల నోటీసు అందుకున్నట్లు మారుతి సుజుకి ఇండియాకు తెలిపింది. వివాదాల పరిష్కార ప్యానెల్ ముందు ఈ నోటీసును సవాల్ చేయనున్నట్లు కంపెనీ నష్టం చేసింది. ఈ నోటీసు సవాల్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఓకే, ఇది గైస్ మారుతి సుజుకి వాళ్ళకి నోటీస్ పంపించారంట ట్యాక్స్ కట్టాలని. కూర్గులో లీలా ప్యాలెస్ రిసార్ట్. కర్ణాటకలోని కూర్గ్ అల్ట్రా లగ్జరీ రిసార్ట్ కొనుగోలు చేసినట్లు లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రకటించింది. దీంతో కలిపి కంపెనీ చేతిలోని హోటళ్ల సంఖ్య 15కు పెరిగింది. ఓకే, ఇదొక న్యూస్. ఇంకోటేమో ఇన్నోవిజన్ ఐపీఓకు 3 రెట్ల స్పందన. ఇన్నోవిజన్ ఐపీఓ ముగిసేసరికి 3.32 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 63 కోట్ల 63,99,943 షేర్లను ఆఫర్ చేయగా 2,12,70,519 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబి విభాగంలో 13.75 రెట్లు, ఎన్ఐఐల నుంచి 8.26 రెట్లు, రిటైల్ మదుపర్ల విభాగంలో 58% స్పందన నమోదైంది. జయప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలుకు అదానికి ఎన్సిఎల్టి అనుమతి. దివాలా ప్రక్రియ ద్వారా జయప్రకాష్ అసోసియేట్స్ను కొనుగోలు చేయడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన ₹14,535 కోట్ల బిడ్కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సిఎల్టి ఆమోదం తెలిపింది. గత ఏడాది నవంబర్లో జయప్రకాష్ అసోసియేట్స్ను కొనుగోలు చేయడానికి అదాను సమర్పించిన ప్రణాళికను రుణదాతల కమిటీ సిఓసి ఆమోదించింది. ఓకే, జయప్రకాష్ అసోసియేట్ కొనుగోలుకు అదానికి పిసిఎల్టి అనుమతి ఇచ్చిందంట. ఇది ఒక అప్డేట్ గైస్. అండ్ ఆల్సో ఇన్నోవిజన్ ఐపీఓకి 3 రెట్ల స్పందన వచ్చిందంట. కంగ్రాచులేషన్స్ టు ఇన్నోవిజన్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికి ఈరోజు అంటే నిన్న స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. అండ్ ఇంకా ముందు మంచిగా ఉండాలనుకుందాం. ఇక చూడవచ్చు మీరు 92కి వచ్చేసిందంటే ఇక 100కి వస్తుంది ఫ్యూచర్లో. చూద్దాం.